వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. డైరెక్టర్ గా పటాస్తో మొదలైన అతని సినీ ప్రస్థానం సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అప్రతిహతంగా సాగుతోంది. రాజమౌళి తర్వాత సినిమా ఇండస్ట్రీలో అపజయమెరుగని డైరెక్టర్ గా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 300 కోట్ల క్లబ్ తో చేరిపోయింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉంది. శనివారం సాయంత్రం నుంచే G5 ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నారు అనిల్ రావిపూడి. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు ఈ క్రేజీ డైరెక్టర్. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు కుదిరితే భవిష్యత్తులో హీరోగా సినిమా చేస్తానన్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది యాంకర్ అనడంతో అనిల్ ఆశ్చర్యపోయాడు. యాంకర్ కామెంట్ కు స్పందించిన అనిల్, మా మధ్య కెమిస్ట్రీలు ఫిజిక్స్ లు ఏం లేవు, ఇప్పటికే మా గురించి యూట్యూబ్ లో రకరకాలుగా కథనాలు రాస్తున్నారు నాయనా, నేనేదో ప్రశాంతంగా నా సినిమాలేవో నేను తీసుకుంటున్నాను, వీళ్ళేమో యూట్యూబ్ లో వాయిస్ ఓవర్ తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలు నా భార్యకు కుటుంబ సభ్యులకు వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి అసత్య వార్తలపై నేను ఇప్పటికే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాను. మర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్ నుంచి తీసేయండి, లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తాను. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు, నా గురించే కాదు చాలా మంది గురించి ఇలాగే ఇష్టం వచ్చినట్లు కథలు అల్లుతున్నారు. వ్యూస్ కోసం లేని కథలను అందమైన వాయిస్ ఓవర్ తో క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేస్తున్నారు. వీటిని చూసిన చాలా మంది అవి నిజమని నమ్ముతున్నారు. ఇలాంటి వాటి వల్ల చాలా మంది వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారు. లేనిపోనివి రాయకండ్రా బాబు అని అనిల్ రావిపూడి కోరారు. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.